करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकलकंठीं आगम विपिन मयूरीं आर्यां अंतर्विभावये गौरीं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै ललितायै नमः। ఉమాశాస్త్రంలో అమ్మవారి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నారు. ఆ జగదంబ ఉమాదేవి భారతదేశానికి సర్వ సమృద్ధిని ప్రసాదించుగాక. భారతీయుల్లో పరస్పరం సౌమనస్య వాతావరణం ఏర్పడి అన్ని మతముల వారు అన్ని కులముల వారు కలిసి భారతదేశ సమగ్ర అభ్యుదయానికి కృషి చేస్తూ ఐక్యమై భాషించేలాగా బుద్ధులని ఆ జగదంబ ప్రేరేపించుగాక అని నమస్కరిస్తూ సర్వవ్యాపినటువంటి చిచ్చక్తి తత్వాన్ని ఉమాశాస్త్రం ద్వారా గ్రహిద్దాం. అమ్మవారు దివ్యమైన ఆకాశము నుంచి క్రమంగా సూర్యమండలమునందు భూమి యందు చంద్రుని యందు వ్యాపించి ఉన్నారు అని చెప్పడంలో సర్వవ్యాపకమైన చిచ్చక్తి యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు ప్రపంచం కనబడుతోంది, ప్రపంచం లోపల వ్యాపించిన చిచ్చక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికి కావలసిన సాధన, దానికి కావలసిన ప్రత్యేక దృష్టి కావాలి. ఆ దృష్టి పేరు యోగ దృష్టి, ఆ సాధన పేరు తపస్సు. ఆ తపస్సు ఆ యోగ దృష్టి ఉన్నవారు మాత్రమే తమలో సర్వమనందు వ్యాపించిన పరమేశ్వర శక్తిని తెలుసుకోగలరు. ఆ సాధనా క్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ముందుగా విచారణ అంటే భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చాడు, ఆలోచనతో విచారించి తెలుసుకోగలగాలి. అందుకే ఈశ్వర శక్తి ఆరాధనతో ఎంత తెలుసుకోగలమో ఆలోచనతో అంత తెలుసుకోగలం. అందుకే ఆలోచన ఆరాధన కలిసి సాగాలి. ఆలోచన జ్ఞానం అనిపించుకుంటున్నది, ఆరాధన భక్తి అనిపించుకుంటున్నది. ఆ రెండిటితో ఎలా వెళ్ళాలి? సర్వవ్యాపిన అమ్మవారు అనగానే హృదయం ఆమె పట్ల ప్రేమతో పొంగిపోతుంది, అదే ఆరాధన. అందుకే భక్తి జ్ఞానములు కలిసి ఎలా ఉంటాయనేది ఉమాశాస్త్రంలో కనబడుతున్న అంశం. అదే రమణులు వారు ప్రపంచానికి బోధించిన దివ్య బోధ. అది ఉమాశాస్త్రంలో పరవళ్ళు తొక్కుతూ కనబడుతున్నది. భూషణేష్వివ సవిత్రి సువర్ణం మృత్తికామివ ఘటేష్వఖిలేషు విశ్వవస్తుషు నిరస్త విశేషాం దేవీ పశ్యతి సతీం విబుధస్త్వాం. అమ్మవారి విశ్వమనందంతా ఎలా వ్యాపించి ఉన్నారంటే భూషణేషు సువర్ణమివ అన్నారు. ఇక్కడ రకరకాల నగలలో బంగారం ఎలా వ్యాపించి ఉన్నదో అదేవిధంగా రకరకాలుగా అనేకముగా కనబడుతున్న ప్రపంచమునందు ఏకమైన పరాశక్తి వ్యాపించి ఉన్నది. ఇంకా మరొక ఉపమానం మృత్తికామివ ఘటేషు అఖిలేషు. రకరకాల కడవల యందు ఒకే మట్టి ఎలా వ్యాపించి ఉంటుందో అదే విధంగా అన్నారు. అంటే మట్టి కడవల్లో మొత్తం ఉన్నది మట్టే. కడవ అనేది దాని ఆకారం బట్టి వచ్చిన ఒకానొక నామం, కానీ దాని యందు ఉన్న వస్తువు మాత్రం మట్టే. చిన్న కడవ కావచ్చు, పెద్ద కడవ కావచ్చు. రకరకాల మట్టితో చేసిన పరికరాలు ఉన్నప్పటికీ వాటన్నిటి యందు మట్టి అనేది ఎలాంటి సామాన్యమో, అలాగే రకరకాల సువర్ణాభరణములు ఉన్నప్పటికీ వాటి యందు సువర్ణం అనేది ఎలాంటి సామాన్యాంశమో, అదేవిధంగా రకరకాల జీవులు ఉపాధులు కనబడినప్పటికీ వాటి యందున్న చిచ్చక్తి మాత్రం సామాన్యమే. మరి వికారం ఎంతవరకంటే నామరూపముల వరకే. నామరూపాలు విడిచిపెడితే మూల వస్తువైన చిచ్చక్తి ఒక్కటే. ఇది ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆత్మతత్వ వివేచన. సరిగ్గా దీనికి మూలమైనటువంటి ఉపనిషత్ మంత్రం వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. వాచారంభణం వికారో నామధేయం. ఈ నామధేయములు కేవలం వికారములే. మరి సత్యమేంటయ్యాడు? మృత్తికే అన్నారు. ఇక్కడ కడవలు అనేటువంటిది ఏర్పడిన ఒకానొక వికార లక్షణం, ఆకారం వల్ల ఏర్పడిన వికారం. దాని సహజంగా ఉన్నది మృత్తికే. అదేవిధంగా ఈ ఆకారాలన్నిటి యందు చిచ్చక్తిగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అందుకే విశ్వవస్తుషు నిరస్త విశేషాం. ఈ సమస్తములైన విశ్వమునందు ఉన్నటువంటి వస్తువుల్లో భేదము లేకుండా వ్యాపించినటువంటిది అమ్మవారు. ఆ తల్లి రూపం సతీ అన్నారు. సతీ అంటే సత్తారూపిణి, కేవలం ఉనికిగా ఉన్నది. ఉనికికి మరొక పేరే సత్. అది స్త్రీలింగంలో సతి అనిపించుకుంటున్నది. కనుక ఆ తల్లి విభిన్నముగా కనబడుతున్న సర్వవస్తువుల యందు సత్తారూపిణిగా ఉన్నది. దీన్ని ఎవరు దర్శిస్తున్నారంటే విబుధస్త్వాం పశ్యతి. అలాగా ఏకరూపిణిగా ఉన్న నిన్ను జ్ఞానులు తెలుసుకుంటున్నారు. అందుకే ఇతరులకి ప్రపంచం కనబడుతుంది, ప్రపంచంలో అనేకత్వం కనబడుతుంది. జ్ఞానులకి అనేకమైన ప్రపంచమునందు ఏకమైన తత్వమే తెలుస్తున్నది. ఇక్కడ సంబోధనలు అమ్మవారికి రెండు చేశారు, అద్భుతమైనవి. ఒకటి సవిత్రి, రెండవది దేవి.
సవిత్రి అనగానే సృష్టికారిణి అయినటువంటి శక్తి. ఎలాగైతే కడవలన్నీ ఉన్నాయంటే వాటికి మూలం మృత్తిక, ఆభరణాలన్నీ ఉన్నాయంటే దానికి మూలమైనటువంటి సృష్టికారిణి అంటే ఆభరణాలకు సృష్టికారిణి బంగారం. అదేవిధంగా విశ్వానికి సృష్టికారిణ చిచ్చక్తి కనుక సవిత్రి అని సంబోధించారు. ప్రతి వాటి యందు స్వయం ప్రకాశ రూపిణిగా ఉన్నది కనుక దేవి అనేటువంటి సంబోధన కూడా కనబడుతున్నది. ఆ చింతన వివేచన ఎలా చేయాలో తర్వాత శ్లోకంలో చూపిస్తున్నారు. మనకు కనబడుతున్న ప్రధానంగా ఉపాధులు, ప్రతి వారికి ఉపాధులు కనబడుతుంటాయి. ఉపాధులు లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అందించేటువంటి వస్తు సముదాయం అవేమిటో వివరిస్తున్నారు. కిట్టభూతమఖిలేశ్వర జాయే దృశ్యజాతమఖిలం నిజపాకే ప్రాణబుద్ధి మనసామిఘ వర్గ సారభూత ఇతి సూరి జనోక్తి. సాధారణంగా సారం నిస్సారం కలిసే దొరుకుతూ ఉంటుంది ప్రపంచంలో. ఒక పదార్థం ఉన్నదంటే సారం నిస్సారం రెండూ ఉంటాయి. ఒక బత్తాయి పండు మనం తీసుకుంటే దానిపైన ఉన్నటువంటి వస్తువు, ఆ లోపల ఉన్న పీచు పదార్థము ఇవన్నీ కూడాను నిస్సార వస్తువులే. వాటి లోపల ఉంటుంది సారం. ఈ సారం నిస్సారం కలిసే దొరుకుతుంది. కానీ ఆ సారమైన రసం అందుకోవాలని ఈ నిస్సారాన్ని పరిహరిస్తాం మనం. అదేవిధంగా ఈ జగత్తులో కనిపించే దృశ్యజాతమంతా అంటే కనబడే ప్రతి వస్తువు కూడా కిట్టభూతం. కిట్టభూతము అంటే నిస్సారమైనది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అమ్మవారు ఒక వంట వండినట్టు ప్రపంచాన్ని వండుతున్నారు. వంటల్లో ఉన్న పదార్థాల్లో నిస్సారము సారము రెండూ ఉంటాయి. పీచు పదార్థం, సారమైన పదార్థం, బల పదార్థం రెండూ కలిసి ఉంటాయి. అలాగే నిస్సారమైనది ఏంటంటే కనబడే ప్రతి వస్తువు నిస్సారమే తెలుసుకోవాలి. ఇక్కడ దృశ్యజాతం, స్థూల జగత్తంతా నిస్సారమే. అంటే ఈ నామరూపాది ఉపాధులన్నీ నిస్సారములే. అయితే మరి సారం ఏమిటయ్యా అంటే వాటిలో ఒక సార వస్తువు తిరుగుతోంది. ఆ సారాన్ని తెలుసుకునే ప్రయత్నించాలి. మన సాధన ఆ సారంతో చేయాలి. ఈ శరీరం కేవలం బయట కనబడే ఒకానొక నిస్సార వస్తువే, పీచు వంటిది. ఉదాహరణకి ఒక విద్యుత్ శక్తిని మనం ఒక పరికరం ద్వారా పొందుతాం. అదొక వెలుగుతున్నటువంటి బల్బు కావచ్చు. అందులో పైకి కనబడే డూము, లోపల కనబడే ఫిల్మెట్ ఇవన్నీ కూడా నిజానికి నిస్సార వస్తువులే. వాటి యందు ప్రసరిస్తున్నటువంటి విద్యుత్ శక్తి వల్ల అది వెలిగిపోతూ మనకు కనబడుతుంది. ఆ వెలుగు విద్యుత్ శక్తి వల్ల ఏర్పడేది. తనంత తానుగా బయటకు కనబడేటువంటి ఆ గాజుతో కూడిన వస్తువుకు కానీ ఫిల్మెట్కి కానీ నిజానికి ఆ శక్తి లేదు. దానిలో ప్రసరించిన విద్యుత్ శక్తి వల్ల ఏర్పడుతున్నది. అలాగే శరీరం కూడా అటువంటి డూమ్ వంటిదే. ఒక్కొక్క ఇంద్రియం కూడా అటువంటిదే. దానిలో ప్రసరిస్తున్నటువంటి శక్తిని తెలుసుకో. ఆ శక్తి ఎలా వస్తున్నది? ప్రాణ బుద్ధి మనసాం. ఇది ముందు గ్రహించాలి. తర్వాత ఆత్మతత్వం గురించి ఆలోచన చేద్దాం. ఈ శరీరంలో మనం తిరుగుతున్నప్పుడు ప్రాణము, బుద్ధి, మనస్సు ఈ మూడే ఇందులో సార వస్తువులు. అంటే మన సాధన చేయడానికి మనలో పనికొచ్చే వస్తువులు ఈ మూడే. మరి శరీరం కూడా ఉందండి అంటే ఈ మూడింటితోనే శరీరాన్ని నడుపుతున్నాం కనుక ఈ మూడు సార వస్తువులు. మనం ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి చేష్ట చేస్తున్నాం, ఇదే మనం. ఈ చేష్ట ప్రాణశక్తి వల్ల జరుగుతున్నది. ఈ ఆలోచన బుద్ధి వల్ల జరుగుతున్నది. సంకల్ప వికల్పాలు మనస్సు వల్ల జరుగుతున్నాయి. ఈ మూడేగా మనలో ఉన్నవి. అందుకే ప్రాణ బుద్ధి మనసాం. ప్రతివాడికి ఇదే వ్యవహారం. వాటి బట్టి ఆ మూడింటి బట్టి శరీరాన్ని మనం తిప్పుతున్నాం. కానీ శరీరానికి సహజ సిద్ధంగా నిస్సారమైన లక్షణమే ఉంది. అందుకే సారభూతమైనటువంటి ప్రాణ బుద్ధి మనసా మిఘవర్గ సారభూత ఇతి సూరిజనోక్తి. అందుకే వేదాంతవేత్తలు చెప్తున్నది ఏంటంటే మన శరీరమునందు సారమైన సమూహం ఏమిటయ్యా అంటే ప్రాణ బుద్ధి మనస్సులు. ఇప్పుడు ఆ మూడింటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ మూడింటి యందు వ్యాపించుతూ ఆ మూడింటి ద్వారా శరీరాల్ని నడుపుతున్నటువంటి ఒకానొక చిచ్చక్తి ఉంది. ఆ చిచ్చక్తిని ఈ ప్రాణముతో, ఈ బుద్ధితో, ఈ మనస్సుతో అనుసంధానం చేసుకో. అది ప్రాణంతో తెలుసుకుంటే అది యోగమవుతున్నది. బుద్ధి మనస్సుల ద్వారా గ్రహించగలిగితే అది విచారణ అవుతున్నది. అలాగా ప్రాణబుద్ధి మనస్సులనే సారవస్తువుల యందు వ్యాపించిన చిచ్చక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలనేది తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.